నేనంతా జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి మనం ఆ టూర్ చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని జనమే తీసుకొని వెళ్తారు అనడానికి నిన్న మీటింగ్ ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. మీటింగ్ కూడా కాదు, ఒక విగ్రహావిష్కరణ. అదేం బహిరంగ సభ ఇంకోటి కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కేవలం 3 వాహనాల్లో మాత్రమే వెళ్ళాలి, కేవలం 100 మంది మాత్రమే ఉండాలి. ఈ రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకుడైనా లేదంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయనకు మాత్రం మేము 3 వెహికల్స్ మాత్రమే అనుమతిస్తాం, 100 మంది కంటే ఎక్కువ వస్తే మేము ఊరుకోమని చెప్పి పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నిన్న ఏదైతే మొత్తం ఒక బారికేడ్లు మొత్తం ఎక్కడికక్కడ రోడ్ల మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదని చెప్పి ఏదైతే చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని దారి పొడుగున జనం మీరు ఈ ప్రాంతానికి రావాలి, మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటే మేము మీకు అండగా ఉంటామని చెప్పినట్టుగా నిన్న మనకు క్లియర్ గా కనపడింది. ఎందుకంటే వాళ్ళు 100 వెహికల్స్ అంటే 100 మంది జనాభా అంటే దాదాపుగా 1,00,000 మంది నిన్న తాడేపల్లి నుంచి ఎక్కడెక్కడ మధ్యలో గుంటూరులో స్వాగతం చెప్పిన వాళ్ళు కావచ్చు, పేరేచర్లు కావచ్చు, మేడికుంటూరు కావచ్చు, లేదంటే సత్తెనపల్లి కావచ్చు, ఇలా ఎక్కడికక్కడ చూస్తే దాదాపుగా 1,00,000 మంది జనం నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్తూ మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. కేవలం 3 కార్లలో మాత్రమే రావాలని చెప్తే దాదాపుగా 300 నుంచి 400 కార్లతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికక్కడ స్వాగతం పలికి ఆయన వెంట ఆ కార్లతో వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ కార్ నంబర్స్ కూడా తెలియచేయాలని ఒక షరతు పెట్టారు కదా మరి. ఏమండి? కార్ ఎవరెవరైతే ఏ కార్లో వస్తున్నారో వాళ్ళ నంబర్స్ కూడా మాకు చెప్పాలి అని కొన్ని కండిషన్స్ పెట్టారు కదా, పాటించారా మీరు అవన్నీ? ఎవరికి తెలిసింది ఎవరు ఎలా వస్తారో? మేము ఏమన్నా వెహికల్స్ పెట్టి తీసుకొని వెళ్తుంటే ఇదిగో పలానా వెహికల్ లో మేము వెళ్తున్నామండి, పలానా వెహికల్ నెంబర్ ఇది, ఆ వెహికల్ లో పలానా మనుషులు ఉంటారని మేము చెప్పడానికి ఉంటుంది. సత్యనపల్లి నుంచి ఎవరు వస్తారు, మాచర్ల నుంచి ఎవరు వస్తారా, దారిలో గుంటూరు నుంచి ఎవరు వస్తారు, లేదంటే మధ్యలో మంగళగిరిలో ఎవరన్నా మాకు స్వాగతం చెప్పడానికి వస్తారో మాకు ఎలా తెలుస్తుంది? వెహికల్ నెంబర్ ఇవ్వమంట అడగటానికి. ఆ రూల్స్ పెట్టిన వాళ్ళకి బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి కదా. బుద్ధి జ్ఞానం లేకుండా రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్కను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మేము వ్యవహరిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వ్యవహరిస్తా ఉంటే దానికి పోలీసులు వంతబాడుతూ ఆ డైరెక్షన్ లోనే ఇక్కడ మేము నడుపుతాము, ఇక్కడ ప్రజాస్వామ్యం లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతామంటే నిన్న ప్రజలు చూపించారు కదా మేమంటే ఏంటనేది. సో ప్రజల్లో వచ్చేటటువంటి తిరుగుబాటుతో ఎవరైనా కూడా ఆ ప్రభుత్వం లేదంటే అక్కడ ఉన్నటువంటి పాలకులు ఖచ్చితంగా దాని ప్రభావం వాళ్ళ మీద పడుతుంది అనేది నిన్న ప్రజలు వచ్చినటువంటి స్పందన తెలియజేస్తా ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు అసలు అడ్డుకోకపోతే ఏమి గొడవ ఉండదు కదా. మేము ఆ పర్యటనకి వెళ్తాం వస్తాం, వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకూడదు ఎక్కడికి, ఆయన వెళ్తే ఎంత మంది రావాలి అని చెప్తే చూశారు కదా ఎంతమంది వచ్చారు. సో ఒకటైతే క్లియర్ గా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ అనగదొక్కాలని ప్రయత్నిస్తే మనం ఒక బంతిని ఎంత బలంగా మనం తొక్కి పెడితే వెమ్మటనే అంత వేగంగా పైకి వస్తుందో అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అంతే వేగంగా ఎదుగుతారన్నటువంటి విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నిన్న సత్తెనపల్లిలో ఒక జన సునామీని చూసాం. ఈ 1 సంవత్సర చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దరిద్రంగా ఉంది, ఎంత వరస్ట్ గా ఉందనడానికి నిన్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి మేజర్ గా మీరు అక్కడ చూస్తే విజువల్స్ లో మహిళలు, రైతులు, యువత ఎక్కువ కనపడుతున్నారు. యువత, రైతులు, మహిళలు. సో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎవరైతే బాగా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి మేజర్ మెజారిటీ రైతులు చూస్తే ఎక్కడ గిట్టుబాటు ధరలు లేవు. రైతాంగానికి సంబంధించి మొన్న అదే పల్నాడు జిల్లాలో ఒకే రోజు 3 రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి. యువతకు ఒక్క ఉద్యోగం లేదు, ఉన్నటువంటి ఉద్యోగాలను పీకేసినటువంటి పరిస్థితి. సో మహిళలకు గెలుస్తానన్నటువంటి ఏదైతే వాగ్దానాలు నెరవేర్చినటువంటి పరిస్థితి. వీటన్నిటికీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మేమందరం ఉన్నాం, మీ వెంట నడుస్తాం, మళ్ళీ మీరే అధికారంలోకి రావాలి అని చెప్పి మద్దతుగా వచ్చారనేది క్లియర్ గా జనాలను చూస్తే, జన స్పందన చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే నిజంగా ఎక్కడో గ్యాదర్ చేస్తేనో ఎలా తీసుకొని వస్తేనో ఆ స్పందన ఉండదు. మీరు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా, ఎందుకంటే ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకుంటుంటే పొలాల్లో కూడా బైక్లు వేసుకొని వెళ్ళారు. పొలాల వెంబడి కూడా మహిళలు ఏదైతే నడుచుకుంటూనో పరిగెత్తుకుంటూనో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి, కలవాలి, సో అక్కడ రెంటపాలు అనేటువంటి గ్రామానికి వెళ్ళాలనేటటువంటిది వాళ్ళు ఎక్కడెక్కడ కిలోమీటర్ల దూరంలో ఆపినా కూడా వాళ్ళు పొలాల వెంబటో లేదంటే ఇంకా వాగులు వెంబటో నడుచుకొని వెళ్ళినటువంటి పరిస్థితి నిన్న కనపడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా ఆదరణ అనేది రోజు రోజుకి పెరుగుతుంది, వీళ్ళ ప్రభుత్వానికి రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతుంది
అనేది నిన్న మీటింగ్ ద్వారా అర్థమైంది అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తా ఉంది. వెంకటరెడ్డి